నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర బీటెక్కు స్వాగతం. నేను మీ రాజమౌళి. మనం నిన్నటి వరకు చూసాం, తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ కేసులో నిందితుడు ప్రభాకర్ రావు, రాధాకిషన్ల ప్రమేయం మాత్రం పునర్నియామకంతో పాటు ప్రణీత్ రావు పదోన్నతి గురించి మాత్రమే కేసీఆర్ని అడిగినట్టుగా తెలిసింది. కానీ ఉద్యోగ విరమణ పొందిన నేతకు 2 సంవత్సరాలు కాకుండా 3 సంవత్సరాలు ఎందుకు కొనసాగవలసి వచ్చింది అంటూ కూడా ప్రశ్నించిన విషయాలు మనం చూసినాం. ఈ నేపథ్యంలో ఎవరి వైపు విరమిస్తే సాధారణంగా 2 ఏళ్ళకి అనుమతి ఇవ్వాల్సింది, కానీ 3 ఏళ్ళ దానికి ఎందుకు ఇచ్చారని మరీ అడిగారు. కానీ దానికి సమాధానం లేదు. దీని వెనుక మతలబ్ ఏంటి, పొడిగింపు వెనుక అని అడిగారు. కానీ ఇంతటితో ఆగకుండా సాధారణ రీతిలో కూడా ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించారు. అవసరం ఏంటి, అర్హత లేకుండా ఆయననే చట్టబద్ధత ఇన్స్పెక్షన్ అధికారిగా ఎందుకు నియమించారు, కారణాలు ఏంటి అని సూటి ప్రశ్నలు అడిగారు. కానీ ఇదంతా కూడా మరి ఇలాంటి వ్యక్తులపైనే వాటి బిక్టక్లో మనం చర్చిద్దాం. ఎందుకు, ఎలా జరిగింది, అసలు ఎవరి ప్రమేయం ఉంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, వీరందరికీ కూడా 2007 ఎస్ఐ పోస్టుకు సంబంధించినటువంటి వ్యక్తికి అప్పుడు ఇంకెవరు లేరా, ఇతనికే పదోన్నతులు ఎందుకు కల్పించారో అని కూడా ఈరోజు బిక్టక్లో మనం దీని గురించి తెలుసుకుందాం. ఎస్, మనతో పాటు బిక్టక్లో పాల్గొన్నారు కంబోజు వెంకటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా కుచ్ప శ్రీనివాసరావు గారు, టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో జాయిన్ అయ్యారు. గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా నారపరాజు నరసింహరావు గారు, రాష్ట్ర విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. అదేవిధంగా జోజిరెడ్డి గారు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కన్వీనర్ కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పొలిటికల్ డ్రామా అనేది ఒకవైపు మాట్లాడుతున్నారు, లేదు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికే ఇదంతా చేస్తున్నారు అనేది మరొక పార్టీ అంతా. ఏది నిజం, ఏది అబద్ధం, ఇవాటి బిక్టర్లో మనం చర్చిద్దాం. ముందుగా నారపరావు నరసింహరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. నరసింహరావు గారు, మొత్తం మీద మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో మాజీ అధికారులకు కావచ్చు, లేదంటే కాంట్రాక్టర్లకు కావచ్చు, మీడియా మిత్రులది కావచ్చు, లేదంటే జడ్జీలది కావచ్చు, చాలా వరకు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాది అనేది అన్నది. కానీ 2 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు తప్ప దీన్ని ఎగదీసింది ఏమీ లేదు. కావాలని ఒక పాలిటిక్స్ డైవర్ట్ చేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంటు. ఎందుకంటే బొగ్గు స్కామ్ కుంభకోణం కావచ్చు, వగేరా కావచ్చు, మంత్రులలో లొల్లి కావచ్చు, మంత్రులలో గందరగోళాలు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి, జనాన్ని సైడ్ ట్రాక్ చేయడానికే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది తీసుకొచ్చారు. ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, ఈరోజు మాజీ సీఎం నిన్న మాజీ సీఎం కేసీఆర్ను కూడా ప్రశ్నించారు. నిజంగా ఇదంతా సాగదీయడం వరకా, లేదంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం డైనమోలో పడేసి ప్రజలను సైడ్ ట్రాక్ చేయడానికా, బొగ్గు స్కామ్లకు సంబంధించి కావచ్చు, వగేరా మంత్రుల గొడవలు కావచ్చు, ఇంకా ఏదో చాలా వరకు కూడా. అంటే ఎలా చూడొచ్చు, మొత్తం మీద రాష్ట్ర ప్రజల దృష్టిని ఎవరు ఎలా మారుస్తున్నారు, నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా, జరిగితే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఇక దాన్ని చెప్పనే అవసరం లేదు. మళ్ళీ కొద్ది క్షేపంలో మీకు మరికొన్ని విషయాలు కూడా తెలియపరుస్తుంది. ఎలా చూడొచ్చు ఇప్పుడు దీనిపైన? రాజమౌళి గారు, మీకు మన ఛానల్లో ఉన్నటువంటి ప్యానల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరికీ కూడా శుభ సాయంత్రం. మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. రాజమౌళి గారు, నాకు గుర్తున్నంత వరకు సుమారుగా మన ఛానల్లో మనమే దాదాపు 20 నెలలుగా మనం ఈ డిబేట్ని అనేక సార్లు నిర్వహించుకున్నాం. నేనే ఒక 5-6 సార్లు పాల్గొన్నట్టుగా నాకు గుర్తొస్తుంది. అంటే ఈ ఏతావాత ఇవన్నీ చూసినట్లయితే మరి ప్రభుత్వం సాగదీత, లేకపోతే విచారణ జరిగినటువంటి తీరు, ఒక సిట్టు వేయటము, సిట్లో మళ్ళీ ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి సంతోష్ రావు, హరీష్ రావు, వీళ్ళందరినీ, కేటీఆర్, రామారావు, చివరికి నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారించినటువంటి తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మాత్రం వాస్తవము. దీన్ని అంగీకరించాలి మనం. ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటిది కొద్దిసేపు పక్కన పెడదాం. ఆధారాలు సహజంగా దీంట్లో ఆధారాలు ఉండకుండా ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యాక్చువల్గా 1885 ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం ప్రకారం మనం ఎవరి మీదనైనా, సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, దేశ భద్రత, లేదు ప్రజాభద్రత, వీటి కోసం మన చట్టంలో టెలిఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూనే ఇంకొక ట్యాగ్ లైన్ ఏం చెప్పారంటే, హోంశాఖ కార్యదర్శికి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాలి అని ఉంది.
అయితే ఇక్కడ మనం ఈ 2 సంవత్సరాల సీరియల్ ఎపిసోడ్లో గమనించినట్లయితే లేటెస్ట్గా ఒక వారం క్రితం కూడా కేటీ రామారావు గారు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ కాంగ్రెస్ మంత్రులందరినీ ఆయన ఒక సవాల్ విసిరాడు. మీ మంత్రులు మీ ఫోన్లు మీ ముఖ్యమంత్రి ట్యాప్ చేయట్లేదని మీరు గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా అన్నారు తప్ప మా హయాంలో మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదు అని మాత్రం ఎవరు చెప్పలేదు ఎక్కడ కూడా. కేసీఆర్ ప్రత్యేక మీటింగ్ అదేముందే ఒక లొట్ట పీసో ఏదో అన్నాడు, ఒక తేలిగ్గా మాట్లాడుతూ నేను చేస్తానా నేను చేయను కిందోళ్ళు చేస్తారు అన్నాడు. కిందోళ్ళు అంటే పోలీస్ ఆఫీసర్లు. స్వయంగా ఇవన్నీ పక్కన పోతే కేసీఆర్ కూతురే ఇంటెల్యూడ్ టెలిఫోన్ ని ట్యాప్ చేశారు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ గా చూసినట్లయితే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మనకు వాస్తవము. దీనికి మొట్టమొదట 2021లో దుబాక ఎలక్షన్ సంబంధించినటువంటి సమయంలో మన రఘునందన్ రావు హైడ్రామా జరిగింది సంగారెడ్డి సిద్దిపేట దగ్గర. అంటే ఆయన ఏదో వెహికల్ అక్కడి నుంచి ఆయన నా ఫోన్ ట్యాపింగ్ చేశారంటాము. బండి సంజయ్ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇక వాళ్ళు వీళ్ళని కాదు ప్రతి ఒక్కళ్ళు ఇక అన్నిటికంటే పెద్ద హైడ్రామా ఏంటంటే మన హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి మొయినాబాద్ దగ్గర ఉండేటువంటి ఒక ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో మనది ఎట్లా జరిగింది ఏం జరిగిందో తెలియదు. మొత్తానికైతే వాళ్ళని ఏదో పట్టుకోవటము హైడ్రామా అదంతా అయిపోయింది. ఇవన్నీ ఆధారాల మధ్య ఇక అఫీషియల్స్కి వచ్చినట్లయితే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ పొలిటికల్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మీకు ప్రభాకర్ రావు గారు లేకపోతే రాధాకృష్ణారావు గారు కానివ్వండి, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఇలాంటి ప్రభుత్వ అధికారులు అనేక మందిని విచారణ చేసినా కూడా వాళ్ళందరూ ఏం చెప్పారంటే మాకు పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్, అంటే నేను మీడియాలో వచ్చిందే చెప్తున్నాను, పైనుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆధారంగా చేసాము అంటున్నారు తప్ప పొరపాటున ఒక్కళ్ళు కూడా మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదని ఎవరు చెప్పలేదు. కాబట్టి నాకు అర్థమైనంత వరకు నిన్న ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఇవి చూసినట్లయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లేటెస్ట్ గా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు చూసినట్లయితే ఎంతో కొంత, అంటే రాజకీయ పార్టీలు అన్న తర్వాత రాజకీయం చేస్తాయి సహజం, చేస్తేనే వాళ్ళని మనం రాజకీయ పార్టీలు అంటాం. లేకపోతే ఇంతకుముందు కేసీఆర్ అన్నాడు మాదేమన్నా పలానా ఆశ్రమమా ముఠా మన ఇదే కాబట్టి మేము రాజకీయ పార్టీలు బరాబర్ రాజకీయం చేస్తామని ఆయన అన్నాడు. కాబట్టి అందరూ రాజకీయం చేస్తారు, దీంట్లో మనం అనుమానాలు పడాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంత సీరియస్నెస్ ఎక్కడ కనపడుతుందంటే ఇవాళ మన టిపి సజ్జనార్ గారు కూడా ఇల్లీగల్ ట్యాపింగ్ అన్నారు. ఈ ఇల్లీగల్ ట్యాపింగ్ అనేటువంటి పదాన్ని ఎందుకన్నారు అంటే వీళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు 2 సంవత్సరాల్లో ఎవరు కూడా ట్యాపింగ్ చేయలేదు అని అనలేదు కాబట్టి ట్యాపింగ్ చేశారు అని వాళ్ళు మౌన అంగీకారమే దాన్ని అంగీకరించారు. కాబట్టి మౌనంగా ట్యాపింగ్ జరిగింది కాబట్టి అది ఇల్లీగలు. ఎందుకు ఇల్లీగలు అంటే అనుమతి తీసుకున్నటువంటి పత్రాలు లేవు కాబట్టి. కాబట్టి ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ మేరకు సీరియస్ గా ఉంటుంది. కొంతమంది ఏమంటున్నారంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేయాలంటారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎమ్మెల్యేలే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలకు పోతున్నటువంటి ఈ రోజుల్లో మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళందరూ ఆ పార్టీలో ఉంటారా అనేటువంటిది మనం అందరికి తెలిసిన విషయమే, ఎంత మేర ఉంటారు అనేటువంటిది. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ను వాళ్ళు పెద్దగా ఇంపార్టెంట్ గా తీసుకోకపోయినా కూడా ఈ కేసుకి అయితే ఏదో ఒక దశలో ముగింపు అయితే జరుగుతుంది రాబోయేటువంటి 2-3 రోజుల్లో అనేటువంటిది అయితే నేను అనుకుంటున్నా. రైట్. మొత్తం మీద ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యవహరించిన తీరు కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు అడిగిన తీరు కావచ్చు, ఇదంతా చూసినా కానీ ఈరోజు మాత్రం కొందరు మాత్రం తెలంగాణలో అప్పటి ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి కిరీటాలు మళ్ళొక్కసారి మాకు అగపడ్డాయి అనేది స్వయంగా కేటీఆర్ అంటున్నారు. దాని గురించి తెలుసుకున్నది చిన్న జోజిరెడ్డి గారు మీ వాయిస్ మీట్లో ఉన్నట్టున్నది. చెప్పండి సార్. ఎస్, జోజిరెడ్డి గారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న మనం చూసాం మాజీ సీఎం కేసీఆర్ను కూడా తీసుకొచ్చారు. కానీ ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డబుల్ గేమ్, ప్రజల దృష్టిని మరలించడానికే ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్స్ కావచ్చు, ఇక ఇంతకుముందు కూడా చాలా 2 సంవత్సరాల నుంచి కూడా దాన్ని అటు ఇటు తీసుకొచ్చారు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు మాత్రం కొంచెం కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ కోసం ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి కిరటాల్లాగా అప్పటి స్పిరిట్ ఇప్పుడు అగపడుతుంది అంటే ప్రజలు నిజంగా రోడ్లపైకి వచ్చారా, వంటవార్పు చేసుకున్నారా, లేదు అంటే నిజంగా సీఎం అప్పటి మాజీ సీఎం కేసీఆర్ను ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు ఇదేదని చెప్పుకొని తిరగడం తప్ప అది జైలు లేదు ఏం లేదు. ఎందుకంటే సిట్టు నేపథ్యంలో వారు కావాల్సిన రీతిలో వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు కావచ్చు వాళ్ళు అడిగారు అనేది శాఖ చెప్తుంది. కానీ ఇదంతా కూడా ప్రజల దృష్టిని మరలించడానికే తప్ప ఇదంతా ఏమీ లేదు. ఈ కేసు కూడా
చిన్న కేసు, పెద్ద కేసు కాదు అని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద కేసు అనేది ఎంతమంది ప్రాణాలు బలిగొంటారు, ఎంతమంది అవమానపడతారు, ఎంతమందిని రోడ్డున పడేస్తారు అనేది తెలియకుండానే మాట్లాడుతున్నారు అనేది అంటున్నారు. ఇంకా దానికి తోడు కవిత కూడా ఈరోజు చెప్పడం జరిగింది, ఎవరినైనా పిలుస్తారు, సీఎం అయినా పిఎం అయినా ఎవరినైనా పిలిచే అథారిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పోవాల్సిందే. రేపు నన్ను పిలిచినా పోతాను, ఎందుకంటే నా భర్తది నా ఫోన్ కూడా ట్యాప్ అయింది అనుకుంటున్నాను, నన్ను పిలిచినా పోతాను అని అంటున్నది. నిజంగానే కన్న కూతురు కూడా అలా మాట్లాడుతుంది. మాజీ సీఎం తెలంగాణ రాష్ట్రానికి, అదేవిధంగా తన తండ్రి సిట్ అధికారులు పిలిచారు, అయ్యో అంత పెద్ద మనిషిని అనకుండానే క్లారిటీగా పూసగుచ్చినట్టు చట్టం తన పని తను చేసుకుపోతుంది అనేదే భరోసా మాట్లాడుతున్నాను. నిజంగా ఎలా చూడొచ్చు, ఇటు ప్రజల దృష్టి మళ్లించడానికా, లేదు అంటే నిజంగానే పోలీసులు ఇప్పుడు వేగవంతం అవుతున్నారు అనుకోవచ్చా సిట్ అధికారులు? స్వతంత్ర ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా వీక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఉందో 2 సంవత్సరాల నుంచి జరిగినా 3 సంవత్సరాల నుంచి జరిగినా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే. చట్టం ముందు ఎవరైనా కూడా ఒకటే, ఫస్ట్ థింగ్. రెండవది, నేనే రాజుని, నేనే మొత్తము అని చెప్పేసి మొత్తం ఏలడానికి తెలంగాణ ప్రజలని, వాళ్ళకున్న అభిమానాన్ని అంతటిని కూడా వాడుకొని వాళ్ళు చేసి రాజకీయ రచ్చ సృష్టించి ప్రజల్ని, తెలంగాణ మొత్తాన్ని ముంచింది బీఆర్ఎస్ వాళ్ళే. అది క్లియర్, అందులో ఏం తేడా లేదండి. నిన్న జరిగిన ఇష్యూ గమనిస్తే మనం అటు హరీష్ రావుని పిలిచారు, సంతోష్ రావుని పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు, అంతా జరిగింది. ఏదో జాతిపితని పిలిచినారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు. ఎవరు జాతిపిత, ఏం జరిగింది, చచ్చిపోయిన శ్రీకాంత్ ఏమైండు, మిగతా వాళ్ళందరూ ఏమైండ్రు, దీన్ని మొత్తం రూపకల్పన చేసిన జయశంకర్ ఏమైండ్రు, అన్ని ఉద్యోగ సంఘాలని అందరినీ ప్రజలను ఏకం చేసిన వాళ్ళు ఏమైండ్రు, మరి ఇచ్చిన కాంగ్రెస్ ఏమైంది, సపోర్ట్ చేసిన బీజేపీ ఏమైంది, వీళ్ళొక్కరే ఏదో కేసీఆర్ గారు ఒక్కరే కొట్లాడితే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి అనుకొని ఇష్ట రీతిగా మాట్లాడుతున్నారే. ఇవాళ టెలిఫోన్ ఏదైతే ట్యాపింగ్ ఉందో ఆ ట్యాపింగ్లో ఎవరినైనా వాళ్ళు పిలవాల్సిందే, చట్టరీత్యా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగానే కన్న కూతురే మా భర్తది నాది ఇద్దరిది కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని క్లియర్గా చెప్తున్నది. అదేవిధంగా చాలా మంది, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, వాళ్ళు కూడా మా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పెద్ద పెద్ద వాళ్ళే, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా ఇందాక నరసింహరావు గారు చెప్పినట్టుగా చాలా సంబంధాలలో టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఓన్లీ ఎవరైనా పర్సనల్ ఇష్యూ, అది పర్సనల్ మీరు విని దానిపై చర్యలు చేపట్టాల్సిన అవసరం, దాన్ని ఏదైతే రాజకీయంగా మీరు దాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి వాడుకున్నారు తప్ప అది ఇంకోటి లేదు. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. ఎస్, కొంత డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నమాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చింది, ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాం, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మిగతా అన్నిటి కూడా చర్యలు తీసుకొని వాళ్ళపై చర్యలు చేపట్టి ఖచ్చితంగా వాళ్ళని జైలుకి పంపిస్తూ వాళ్ళని ఆస్తులని రికవరీ చేసేసి ప్రజలకి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ కూడా 2 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇప్పటి వరకు వాళ్ళపై చర్యలు చేపట్టిన పాపాన పోట్లే. ఇలా కాళేశ్వరం మళ్ళీ మూలకు పడిపోయింది, సిబిఐకి పోయింది, సిబిఐ దగ్గర మూలకు పెట్టేసిండు. అదేవిధంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ ఎన్ని సంవత్సరాలు చేస్తుంది, దీన్ని ఎందుకు చేయాల్సిన అవసరం ఏంది? రోజుకొకరిని కాదు, రోజు పొద్దున ఒకరిని, సాయంత్రం ఒకరిని టీములు పెట్టి చేయొచ్చు కదా. చిన్న కేసు అయితే వాడిని తీసుకొచ్చేసి ఎవరినైనా కూడా రోకల్ బండి ఎక్కించే పోలీసు వాళ్ళు ఇవాళ తాగితే, ఎవడైనా తాగి పొరపాటున కారు నడిపితే వాడిని తీసుకుపోయి లోపడేసి బండి సీల్ చేసి లోపల ఫైన్ కట్టించేసి కోర్టులో, అదేవిధంగా కోర్టు పనిష్మెంట్ ప్రకారంగా రోడ్డు మీద బొమ్మలు పెట్టి వాళ్ళకి అట్టాలు వేసి రోడ్డు సర్వీసులు చేపిస్తున్న వీళ్ళు ఇలా ఇంత పెద్ద కుంభకోణాలు జరిగి ఇంత ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి పర్సనల్ ఇష్యూస్ లో తలదూర్చిన వాళ్ళని ఈ 2 సంవత్సరాలు వీక్షించడం మాత్రం తప్పే. 100% కాంగ్రెస్ ప్రభుత్వం స్లోగా చేస్తున్న పని అని చెప్పక తప్పదండి. ఇవాళ కేసీఆర్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా కూడా చట్టం ముందు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మేము రాజ్యాంగాన్ని ఉల్లంఘించము, ఎట్టి పరిస్థితుల్లో బయటకి చెప్పము, బయట విషయాలు లోపలికి తీసుకురాము అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన వీళ్ళు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం సమాచారం వేరే దేశాల కంపెనీలో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఉన్నాం మనం. ఇవాళ హైదరాబాద్ లో చూసుకుంటే మీరు ఇన్ని రకాల కొట్లాటలు ఏమండి, ఇవాళ ప్రజలు మార్పు రావాల్సిన అవసరం ఉందండి. ఆయన తప్పు చేసిండు, అదే ఈ నిన్న మొత్తం రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి భోజనాలు ఉండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేసి రోడ్ల మీద ర్యాలీ చేపించారు. ఎవరి కోసం చేసిండ్రు? తెలంగాణ కోసం చేసిండ్రా? కేసీఆర్కి ఏంటి సంబంధం? కేసీఆర్
అక్కడ తప్పు చేసిందా లేదా అనేది ఇంకా నిర్ణయం జరగలే. దానికోసం బంధులు పెట్టేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిన్న ఆదివారం కాబట్టి సరిపోయింది. లేదు అంటే ప్రజలకు ఎన్ని ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఒక ప్రజానాయకుడు ప్రజల శ్రేయస్సు ఆలోచించాలి, ప్రజల కోసం పనిచేయాలి తప్ప నా పర్సనల్ కోసం నేను ఏదైనా చేస్తా. సోషల్ మీడియాలో పెడుతున్నారు మొత్తం తగలబెట్టండి. ఏందండి అది తగలబెట్టేది? ఎవరు అబ్బ సొమ్మని తగలబెడతారు? కష్టాలు చేసి కష్టపడ్డ సొమ్ములు తగలబెట్టడానికి మీరందరూ ఉన్నది. ప్రజానాయకుడు ఒక ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి. మీరు ఏం కాదు, మేము ఎంక్వైరీలో ఉంటాము, ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి మేము అటెండ్ అవుతాము, మా నిజాయితీ నిరూపించుకుంటామని చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారిది. అంతేగాని రెచ్చగొట్టి ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చేసి కొట్లాడడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో కేసీఆర్ గారు చేసింది 100% తప్పు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇంత లేట్ చేయడం కాదు. తక్షణం సిట్టు కూడా ఏదో ఒక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఎలక్షన్ దాకా లాక్కొస్తున్నారంటేనే వాళ్ళు కూడా కుమ్ముకైన రాని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ఏమైందో తెలియట్లేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారు, తీసుకుపోయి సిబిఐకి ఇచ్చినామంటారు. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఇన్ని లక్షల కోట్ల కుంభకోణాలు జరిగితే ఇయ్యాలంటే వరకు ఒక్కరిపై చర్య చేపట్టినామని చెప్పండి, ఒక ఆఫీసర్ని లోపల పెట్టినామని చెప్పండి. ఏది లేదు. ఏ నాయకుడిని ఒక్కరిని అరెస్ట్ చేసినామని చెప్పండి, అది లేదు. ఎక్కడన్నా రికవరీ జరిగిందని చెప్పండి, అది లేదు. అంటే వీళ్ళందరూ కుమ్ముకై ప్రజల మనోభావాలతో పాటుగా ప్రజల సొమ్ముతో ఆడుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నా. కేసీఆర్ గారు నిన్న చేసింది మాత్రం కేసీఆర్ గారు ప్రజల కోసం పనిచేసి ఉండొచ్చు, ఉద్యమంలో పోరాడి ఉండొచ్చు, కానీ నిన్న పిలుపు ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా చట్టం ముందు తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? కవిత గారు అంటున్నారు తన కూతురే కదా, తను ఏం చెప్తున్నారు, మమ్మల్ని పిలిచినా మేము పోతాం, మా ఫోనే ట్యాపింగ్ జరుగుతుందని చెప్తున్నారు. ఒక కన్న కూతురే చెప్తున్నప్పుడు ఏ ముఖం పెట్టుకొని నిన్న కేటీఆర్ గారు పిలుపునిచ్చారండి, తలగబెట్టండి, పొడవండి, గుద్దండి? ఏంది ఇది? ఏం జరుగుతుంది అసలు? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకి విలువ లేదా? వాళ్ళు ఇష్టం ఉన్నట్టు వాడుకోవడానికేనా ఇదంతా? రౌడీజం చేయడానిక వీళ్ళు 10 సంవత్సరాలు పాలన చేసింది? తెలంగాణ తెచ్చుకుంది నాశనం చేయడానికి కోసమేనా? ఇది కాదు. చట్టరీత్యా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. నిరూపించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నారు. రైట్. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్కు కేసీఆర్, ఒక దిక్కు రేవంత్ రెడ్డి, ఒక దిక్కు బీజేపీ. ఈ 3 ప్రధాన పార్టీలలో ఒకరంటే ఒకరు పడకుండానే, ఒకరంటే ఒకరు చేయకుండానే ఇదంతా కూడా డబుల్ గేమ్ ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే కాదు ఆ పార్టీ ఈ పార్టీ రెండొకటే, ఈ పార్టీ ఆ పార్టీ రెండొకటే అని చెప్పుకునే రోజులు మాత్రం త్వరలో దగ్గరనే ఉన్నాయి అనేది మాత్రం స్పష్టంగా జనానికి అర్థమవుతుంది అనేది పబ్లిక్ వాయిస్. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి వారు దోస్తాను, వీరు దోస్తాను, వీరు కావాలని చేసిరు, వారి వీరు, వీరు వారి అని చెప్పేసి చాలా వరకు కూడా ఇలాగే వినబడుతున్నాయి. నిజంగా ఒక మీడియా పర్సన్స్ కావచ్చు, ఒక జడ్జీల ఫోన్లు కావచ్చు, ఒక కాంట్రాక్టర్ల ఫోన్లు కావచ్చు, ఒక సినిమాలకు సంబంధించిన వ్యక్తుల ఫోన్లు కావచ్చు. ఏంటి ఇది? ఎక్కడి విధానికి పోతుంది? వెంకరెడ్డి గారు చెప్పండి. వెంకరెడ్డి గారు, మనం నిన్న కూడా చూసాం, గతంలో కూడా చూస్తున్నాం, 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఇప్పటికే మా స్వతంత్ర న్యూస్ ఛానల్లో దీనిపైన మాత్రం సుమారుగా 20 నుంచి 25 డెబిట్లు కూడా పెట్టడం జరిగింది. అంటే రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది, రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. అంటే ఇక రేపో మాపో అయిపోతుంది. ఇక ఒక్కరు పిలిచారంటే ఇక అయిపోయినట్టే, ఇంకొకరు పిలిస్తే అయిపోయినట్టే, హరీష్ రావుని పిలిస్తే ఇక దగ్గర పడ్డది, కేటీఆర్ని పిలిస్తే ఇక ఇది క్లోజ్ అయినట్టే అనేది. కానీ ఏదెవరు చేసినా సిట్ అధికారులు తన ప్రాముఖ్యతతోటి వారి దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో వారు అన్నీ రాబడతారు. అదంతా కూడా కోర్టుకు సంబంధించితే జడ్జి మాత్రమే ఏదైనా వేయాలి, ఏది వేసినా కానీ ఇదంతా కూడా అయినప్పటికీ మాత్రం రాష్ట్ర ప్రజలను ఉసుగొల్పడానికో, రాష్ట్ర ప్రజలను ఉవ్వెత్తున లేవడానికో కేటీఆర్ గారు అంటారు, మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ కోసం ఎంతైతే కొట్లాడినామో ఆ ఉవ్వెత్తున ఎగిసిపడే ఊహలు ఈరోజు అగపడ్డాయి నాకు అని అంటున్నారు. అంటే దేనికి సంకేతం? ఎందుకు కోరుకుంటున్నారు ఇలాంటి? తప్పు చేసిన వారిని శిక్షించడంలోనా? ఎవరైనా తప్పలేదు కదా, తప్పు చేస్తే శిక్షించడానికి. అప్పుడు 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ 9 సంవత్సరాల పాలన కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ పాలనలో కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పాలన కావచ్చు. ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అధికారులు ఉంటారు. కానీ అధికారులే మోకరిల్లుతున్నారు, మేము ఎవరిని వదిలిపెట్టేది లేదు, జాగ్రత్త అనే బెదిరింపు ధోరణిలకు కూడా పోతున్నారు. ఎలా చూడొచ్చు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇలా ప్రజలకు మాత్రం అంతు చిక్కట్లేదు. ఏం జరుగుతుంది? ఎవరు డైనమిక్ పాలిటిక్స్ను ఎవరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు చిన్న 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 డిస్టర్బెన్స్ ఏదో వస్తున్నట్టుంది మీ దగ్గరనా? లే నాకు క్లారిటీ ఉంది. ఓకే, బీప్ సౌండ్ వస్తుంది ఒకటి. ఓకే. ఇప్పుడు
రాజమౌళి గారు మీరు చాలా విషయాలు చెప్పడం జరిగింది, మిత్రులు కూడా మాట్లాడడం జరిగింది. కేసీఆర్కు సంబంధించినటువంటి నిన్నటి కేసు ఒక భాగం అయితే, సుమారుగా నా దృష్టిలో ఒక 7-8 కేసులు వివిధ స్థాయిల్లో దర్యాప్తులు జరుగుతున్నవి, దర్యాప్తులు జరిగినవి కూడా. మీకు తెలిసినటువంటిది కాళేశ్వరానికి సంబంధించినటువంటిది కానివ్వండి, ఈ కార్ రేసింగ్కి సంబంధించి కానివ్వండి, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన కేసు కానివ్వండి, లేక నయీం కేసు కానివ్వండి, డ్రగ్స్ కేసు కానివ్వండి, రకరకాల కేసులు, మియాపూర్ భూముల గురించి కానీ, ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి. బర్రెల కేసులు కూడా ఉన్నాయండి. గొర్రెలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. నా దృష్టిలో ఒక 2-3 కేసులు పూర్తిగా దర్యాప్తు ముగిసినట్టుగానే నేను భావిస్తున్నాను. ఒకటి ఈ కార్ రేసింగ్ సంబంధించి కేటీఆర్ గారు మీద ఆరోపణలు ఉన్నాయి దానిలో. మరి దానికి కావలసిన దర్యాప్తుకు సంబంధించిన సమాచారం అంతా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుమతి లేకుండానే మేము 52-58 కోట్ల రూపాయలు చెల్లించాం విదేశీ మార్క ద్రవ్యాన్ని అనేటువంటిది ఆయన ఒప్పుకుంటున్నాడు. అరవింద్ కుమార్ గారు ఏవైతే ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి డిఓపిటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నప్పుడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నప్పుడు ఆయన దగ్గర నుంచి అక్కడి నుంచి సమాచారం రాలేదని చెప్తున్నారు. గవర్నర్ గారి దగ్గర చాలా కాలం పెండింగ్ ఉంది. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీ నిందించడం జరిగింది. అది చివరికి గవర్నర్ గారు ఇచ్చినారు. అది ఏమైందో తెలియదు కేసు. కాళేశ్వరం కూడా రకరకాలుగా ఆఖరికి అది చేసి సిబిఐకి ఇచ్చినారు. హైకోర్టులో దాని మీద స్టే ఉంది. మరి అదేం జరుగుతుంది అనేటువంటిది కూడా ఎక్కడ లేకుండా ఉంటుంది. నేను ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తానంటే, విద్యుత్ శక్తి కొనుగోలుకు సంబంధించినటువంటిది కూడా అది రెడీ అయింది, రిపోర్ట్ ఇచ్చినారు, అది అట్లాగే ఉంది. నేను ఈ ఉదాహరణలు ఎందుకు చెప్తున్నానంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిజంగానే వీటి మీద ఆయన గతంలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు జైలు పంపిస్తా, జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, దాంట్లో నేను వీళ్ళని పెడతాను అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో, మీరు ఇప్పుడు ఇవాళ కూడా మాట్లాడింది, ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడ కూడా ఈ కేసులకు సంబంధించి మాట్లాడుతున్నాడు. జనరల్గా విమర్శలు చేస్తున్నాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కానీ, కేసీఆర్ మీద కానీ, లేకపోతే హరీష్ రావు, కేటీఆర్ మీద. ఈ కేసులో నేను దర్యాప్తు చేసి మిమ్మల్ని జైలు పంపిస్తాను ఇప్పుడు అంటలేడు. అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ విషయాల గురించి ప్రస్తావన గత కొంతకాలం నుంచి తీసుకురావడం లేదు. ఇంకా మీకు జ్ఞాపకం ఉంటుంది, మీరు సీనియర్ జర్నలిస్టు రాజమౌళి గారు, నేను వస్తే ఏదో చేద్దామనుకున్నా, ఆఖరికి ఏమి చేసే పరిస్థితి లేదు. ఈ సన్నాయి నొక్కులు ఆధ్యాత్మిక వేదాంత ధోరణి మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెప్తున్నట్టు, ఏం చేసి ఏదో చేద్దాం అనుకున్నా, ఏం చేసినా ఏం లాభం ఉందిలే అనేటువంటి పద్ధతిలో మాట్లాడినాడు. ఇదే సిట్టుకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన, కేసీఆర్కు సంబంధించినటువంటి ఇష్యూలో నిన్నైతే జరిగిందో, మరి దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారిని కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు కదా. మిగతా కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి అంశం, మా బండి సంజయ్ గారు ఉన్నారు, ఈటల రాజేంద్ర గారు ఉన్నారు, వాళ్ళు వెళ్ళినారు, వాళ్ళు విషయం చెప్పారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అయితే స్పష్టంగా చెప్పినారు, చిన్న ఏదో ల్యాండ్ అమ్మేటువంటి క్రమం లోపల బేగంపేటలో ఏదో ఒక ప్లేస్కి రమ్మానంటే అక్కడికి ముందుగానే పోలీసులు వచ్చిండ్రు అనేటువంటి పద్ధతి లోపల. మరి సంధ్యా కన్వెన్షన్కు సంబంధించినటువంటి శ్రీధర్ గారు కంప్లైంట్ చేసినాడు కదా, ఎట్లా డబ్బులు వసూలు చేసినారు, రకరకాల వ్యవహారాలను నిలిచిదే కదా. చాలామంది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసినారు కదా. కొంతమంది చెప్పవచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. పోలీసు సిట్టి దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు అనేక మంది, వందల మంది, వేల మంది ఫోన్లను ట్యాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటిని ఏమడిగినారు, మరి వాళ్ళ వచ్చింది ఏంది, పేపర్లలో రకరకాలుగా వచ్చింది. అక్కడ లోపల ఏం జరుగుతుందనేది నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మేము అంటున్నది, భారతీయ జనతా పార్టీ అంటున్నది ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ అనేది 100% వాస్తవం, దాంట్లో ఏమీ సందేహం లేదు. అందరు ఇరుక్కున్నారు, వాళ్ళు చేసిన దందాలే ఇది. బ్లాక్మెయిలింగ్, ఆర్థిక నేరాలు, బ్లాక్మెయిల్, వ్యాపారస్తులను లొంగ తీసుకోవడము, మరి దానికి సంబంధించినటువంటి డబ్బును వసూలు చేసుకునేటువంటి పద్ధతి లోపల జరిగినటువంటి క్రమంలో మనకు వస్తున్నటువంటి సమాచారం మీడియాలో అనేక కథనాలు గత సంవత్సర కాలంగా వస్తున్నటువంటిది. ఇవన్నీ ఎక్కడికి తీసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటిది వాళ్ళ చర్చ. కాబట్టి భారతీయ జనతా పార్టీ యొక్క అనుమానం ఏంటంటే, రెండు పార్టీలు, ఎందుకంటే 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేక రకాలుగా విఫల ప్రయత్నం అయింది. ఏమి చేయలేనటువంటి, కొన్ని చేసినప్పటికీ కొన్ని చేయలేనటువంటి పరిస్థితుల వల్ల జరిగినటువంటిది ఏంటి, ప్రజలు వాళ్ళని తిరస్కరించినారు, పక్కన కూర్చుండబెట్టినారు, లోక్సభలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు, మనకు తెలిసినటువంటి అంశమే. సరే, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా జరగలేదు, ఎవరి లెక్కలు వాళ్ళకునే, వాటి గురించి నేను మాట్లాడాను. ఇప్పుడు జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలు కొంత మనకు వాస్తవాలని చెప్పి, ఏ పరిస్థితి, ఏ పార్టీ ఏ రకంగా ఉందని చెప్పేటువంటి అవకాశం తప్పకుండా మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు జరిగింది ఏంది, ఫోన్ ట్యాపింగ్లో అందరి కేసులు, అందరినీ విచారణ చేసినారు. అందరు బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు, ఏమడిగినారు, ఏమడగలే,
మేమే అడిగినాం వాళ్ళేం అడుగుతారు, మమ్మల్ని తట్టుకుంటారా, హరీష్ రావు గారు అసెంబ్లీలో ఆట ఆడినాడు అని అంటాడు. ఎవరు మంత్రులను ఆట ఆడినాడు అని కేటీఆర్ గారు అంటారు. అంటే ఏం జరుగుతుంది ఏంది అనేటువంటిది. రెండవది, మేమంతా పైనుంచి ఊడిపడిన తామరపు, మేము ఏ నేరం చేయలేదు, మాకు ఏం సంబంధం లేదు, కావాలని చెప్పి రాజకీయంగా మమ్మల్ని భ్రష్టు పట్టించడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక డ్రామా అని చెప్పి మళ్ళీ వాళ్ళే అంటున్నారు. మరి దానికి భయం ఎందుకు? మీరు నీట్గా ఉన్నట్టయితే అక్కడ సాక్ష్యాలు ఏం జరిగింది, రికార్డు చేసినటువంటిది ఏంది, మూసీ నదిలో పోయినటువంటి సాంకేతిక పరికరాలు ఏంది, రకరకాలుగా ఒక సినిమా, ఒక టీవీ ఛానల్ సంబంధించిన యజమానికి సంబంధించిన రకరకాల అనుమానాలు వల్ల ప్రజల్లో వచ్చిన మాట వాస్తవం. ఒకటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటిది ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాస్తవము, యథార్థము, అన్ని సమాచారాలు పోలీసు వాళ్ళ దగ్గర ఉన్నవి. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఒక్క కేసులో కూడా ఎఫ్ఐఆర్ జారీ చేయలేదండి. వాళ్ళు ఊరికే చర్చ చేస్తున్నారు. ఏంటి దానికి కారణం ఏంది? మేము ఇద్దరం కొట్లాడుకుంటే సరిపోతుంది, ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ తతంగం మొదలు పెడదాము, మా ప్రజలను డైవర్ట్ చేయొచ్చు, మీరు దొంగ అంటే మీరు దొంగ. ఇప్పుడు ఒక్కటి రాజమౌళి గారు 9.5 ఏళ్ళు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్రమాలు చేసింది, అన్యాయాలు చేసింది, అనేక రకాలుగా ఆర్థికంగా లాభపడ్డది, అవినీతి చేసింది అనేటువంటి చర్చ ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీద వీళ్ళు అదే పద్ధతి చేస్తున్నారు. అధికారంలో ఉన్నారు, భారతీయ జనతా పార్టీ వదిలేయండి, మేమంటే అధికారంలో ఒక నిమిషం అనుకుందాం, మేము చెప్పిన వాస్తవాలు అవునో కాదో మా రామచంద్రరావు గారు ఈ మధ్యన మాట్లాడుతూ వస్తున్నటువంటిది, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, పక్కకు పెడదాం వాటిని. అధికారంలో ఉన్న వాళ్ళు, ఫైళ్ళన్నీ చూసిన వాళ్ళు ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రజలకు చెప్పేటువంటి పరిస్థితి వాళ్ళు లేకుండా పోయినారు కదా. టైంపాస్ ముచ్చట్లు జరుగుతున్నాయి, బొగ్గు గనులు వచ్చినాయి, సింగరేణి బొగ్గు గనులు వచ్చినాయి, మీరు తిన్నారంటే మీరు తిన్నారు, మీ బంధువులకు ఇచ్చినట్టే మీ బంధువులకు ఇచ్చారు, ఒకరి మీద ఒకరు. మీరు పవర్లో ఉన్నప్పుడు మీరు చేసింది అదే కదా, మీరు వచ్చిన తర్వాత మీరు చేసింది మీ బంధువులకు, రేవంత్ రెడ్డి గారి బంధువులకు ఇచ్చినారు కదా, కాంట్రాక్టులు ఇచ్చినారు కదా. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇంత అవినీతికరమైనటువంటి గత 10-12 ఏళ్ళుగా త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ, విద్యార్థులు యువకుల యొక్క బలిదానాల మీద వచ్చినటువంటి తెలంగాణలో ఈ రకమైనటువంటి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డటువంటి రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి చరిత్రకు ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అనేటువంటిది సామాన్యుని యొక్క ఆలోచన. ఇవి అవునా కాదా తెలియదు. అయితే మరి ఎవరు కాదు కదా, నేను మీరు కాదు కదా రాజమౌళి గారు, మనం బయట ఉన్నాం, ఆరోపణలు చేస్తే వాస్తవం లేకపోవచ్చు, ప్రభుత్వంలో ఉన్నారు కదా, అంత సమాచారం ఉంది కదా. కాబట్టి ఇవల్ల ఒక కుటుంబ కేంద్రంగా జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో, ఆ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముడిపెడుతున్నారండి. కేటీఆర్ గా మన కేసీఆర్ గారిని విచారణకు పిలిస్తే తెలంగాణ ఆత్మగౌరవం లింక్ అయిందట. విచిత్రమైన వాదన చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ గారు అంటున్నారు, అప్పటి ఉద్యమం ఇప్పుడు కనపడ్డది. ఏం కనపడ్డదండి? మీ కార్యకర్తలు అక్కడక్కడ వచ్చి రోడ్ల మీద 10 మంది కూర్చున్నారు, అంతకంటే ఎక్కువ ఉందండి ఇక్కడ. ఆ ఉద్యమం వేరు, ఈ ఉద్యమం వేరు. ఇవాళ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నమ్మేటువంటి పరిస్థితి ఇవ్వలేదు. చదువుకున్నవాడు, ఆలోచన పరుడు, మేధావుడు, ఉద్యోగస్తులు, రిటైర్ అయిన వాళ్ళు, కొంత ఎప్పటికప్పుడు మీడియాలో చూసేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మరు. వీళ్ళు చేసింది అబద్ధం అని చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎవరు నమ్మరు. ఇది అబద్ధము అనేటువంటిది కాదు, ఇది వాస్తవము అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం కింద మనం తీసుకోవాలా. కాబట్టి వీటికి ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ కేసులు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మళ్ళీ అదే పద్ధతి మాట్లాడుతున్నారు. మరి ఏం చేసినా ఒక కేసులో మీరు ఒక దాంట్లో చేసి అక్కడ చేయడం జరిగిందా? వాళ్ళ లెక్కలు దొరకవే తెలియదు. మరి ఆ గతంలో ఆయన మీద ఉన్న కేసుకు దీనికి లింక్ ఉందా? అప్పుడు వాళ్ళు ఏదో పెద్ద ప్రాసెస్ చేయలేదు, ఇప్పుడు మేము ప్రాసెస్ చేయము, మనం కొట్లాడుకుందాము, మనం కొట్లాటల్లోనే ఈ కాలం అంతా గడిచిపోయేటువంటి పరిస్థితులు. ప్రజలు అట్లా ఊరుకోరండి. మీరు చాలా స్పష్టంగా ఈ కేసులో వాస్తవాలు బయటికి రాకపోతే ప్రజలు ఆల్రెడీ ఎవ్వరు నమ్మరు. ఏదో తీవ్రమైనటువంటి యాక్షన్ కానీ ఒకవేళ తీసుకున్నట్టయితే రోడ్ల మీదకి వస్తారు ప్రజలు, భయ వాతావరణం ఏర్పడుతుంది, ప్రకంపనలు ఏర్పడుతుంది, ఉద్యమాలు అయిపోతాయి. అవన్నీ ఏమి జరగవండి. ప్రజలు ఆలోచన ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా స్పష్టమైన అవగాహన ఉంది. ఇది అవినీతి కేసు, అక్రమంగా సంపాదించిన కేసు, ఎవరాస్తులు ఏంది, ఆనాడెంత ఈనాడెంత అనేది స్పష్టంగా ప్రజలు లేదా రాజమౌళి గారు. కాబట్టి ఈ కేసు మీద ప్రభుత్వం ఒక నిర్దిష్టమైనటువంటి సమయకాలం లోపల దర్యాప్తు చేసి నేరం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా శిక్ష పడేటట్టుగా ఉండాలని చెప్పి సగటు మానవుడు కోరుకుంటున్నటువంటి ఒక సందర్భం. రైట్. శ్రీనివాసరావు గారు వాయిస్ మీట్లో ఉన్నట్టుంది. చెప్పండి రాజమౌళి గారు. శ్రీనివాసరావు గారు, మొత్తం మీద తెలంగాణలో ఇప్పటికీ 2 సంవత్సరాల్లో నుండి సాగదీస్తుంది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్.
ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే కాకుండా ఈ కార్ రేస్ కావచ్చు, లేదు అంటే కాళేశ్వరం ఎత్తిపోతలకు సంబంధించింది కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా. కానీ ఏ ఒక్క దాంట్లోనైతే ఇంతవరకు అయితే నిరూపించింది లేదు, నిజంగానే జైలుకు పంపింది లేదు, లేకుంటే దోషులు అని నిర్ధారించింది లేదు. కానీ ఇదంతా కూడా కాలయాపనతోటి చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఒకసారి సిట్టు నోటీసులు ఇస్తుంది, మళ్ళొకసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో నోటీసులు ఇస్తారు, అంటే వీటికి సంబంధించి ఎలక్షన్లో, రేపు ఇంకొక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో నోటీసులు ఇస్తారు. ఇది తప్ప ఇంకేం చేసేది లేదు. ఇదంతా కూడా ఓ బూతు కేసు తప్ప ఇంకేం లేదు. ఇది కావాలనే కక్ష కట్టి మా పైన ఎత్తున్నారు అని. కానీ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అంటే జరిగింది అని చెప్పడానికి మాత్రం కొంతవరకు అయితే నిజమే అనేది అధికారులతో పాటు పబ్లిక్ కూడా చెప్తున్నాడు అనమాట. కానీ ఎందుకని కాలయాపన చేస్తున్నారు? మేము గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కొట్లాడిన భావాలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి అనేది కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే జాతిపిత అయితే కాదు, ఖచ్చితంగా జాతిపితను చేస్తలేము, ఏ జాతి కోసము దేనికోసం కొట్లాడిండు, ఇదంతా కూడా పారదర్శకంగానే తప్పు చేసిన వాటికి వచ్చి ఖచ్చితంగా నోటీసులు ఇస్తారు, ఖచ్చితంగా పిలిచి మాట్లాడతారు తప్ప వేరే కాదు అనేది మాట్లాడుకుంటున్నారు. నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగితే కాలయాపన అనేది ఎందుకు జరుగుతుంది? ఆధారాలు కొంత బూడిదైపోయినా కానీ మిగతా ఆధారాలతో చేస్తున్నారు కదా, ఎందుకని ఇలా చూస్తున్నారు? నిజంగా తెలంగాణ ప్రజలకు కావచ్చు, యావత్ భారతదేశంలో ప్రజలకు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసును ఎందుకని పకడ్బందీ చర్యలో భాగంగా చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు ముందుకు వస్తున్నారు? ఇప్పుడు ఎందుకు ఏదైనా ఎలక్షన్ వస్తేనే నోటీసులు పంపి విచారణ పేరు మీద ఎందుకు తీసుకొస్తున్నారు అనేది ప్రశ్న. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరు కూడా నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి 2 సంవత్సరాలుగా విచారణ సాగుతుంది. దీని మీద ఏ విధమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కొలిక్కి రాలేదు అన్న అంశం మీద మీరందరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒక అంశంలో అందరికీ ఏకాభిప్రాయం ఇంచుమించుగా అందరికీ ఉన్నది. ఏంది అంటే ఫోన్ ట్యాపింగ్ అయితే జరిగింది. జరిగిన ఫోన్ ట్యాపింగ్ను నిరూపించి వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకుంటారు అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీనికి కాలయాపన ఎందుకు అవుతుంది? దీన్ని ఏదైనా రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకునే ప్రయత్నం చేస్తుందే తప్ప సరి అయినటువంటి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తలేదు అనేది మీది కానివ్వండి, ప్రతిపక్షాలది కానివ్వండి, మిగిలిన సామాన్యులది కానీ ఇది ప్రశ్న. దీనికి కొద్దిగా మీరు వివరంగా లోపలికి పోయి ఆలోచన చేస్తే, ప్రభాకర్ రావు గారు ఎప్పుడు వచ్చిండు ఫారెన్ నుంచి? ప్రభాకర్ రావు గారు రాకముందు అప్పుడు తిరుపతన్న కానివ్వండి, ఇంకా వేరే ప్రణయ్ రావు కానివ్వండి, ఇంకొక శ్రవణ్ రావు, వీళ్ళందరినీ ఎవరైతే వాళ్ళని ఎవరైతే ముద్దాయిలుగా భావించి వాళ్ళను తీసుకున్నారో వాళ్ళతోటి జరిగినటువంటి విచారణలో సరి అయినటువంటి నిర్ణయానికి రాలేని పక్షంలో ప్రభాకర్ రావు గారు వచ్చిన తర్వాతనే కేసు ఒక విధంగా ముందుకు పోయింది. తర్వాత సుప్రీంకోర్టులో జరిగినటువంటి అంశం తర్వాత వేరే తిట్టేసి దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. ఎక్కడో పులి స్టాప్ పెట్టదలుచుకుంటే వేరే ఎక్కడ ఇంతకుముందే దాని పులి స్టాప్ పెట్టేవాళ్ళు. అక్కడ న్యాయపరంగా చట్టపరంగా కొన్ని సమస్యలు ఎదురైనా ఇది ఏదో విధంగా నిరూపణ చేసి తెలంగాణ ప్రజలకు సామాన్యుల యొక్క జీవితంలో, అంటే ఏదైతే వాళ్ళ యొక్క ప్రైవసీ లైఫ్లో ఎంటర్ అయ్యి వీడు చేసినటువంటి ఈ అరాచకాన్ని ప్రజలకు తెలియజెప్పి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి చర్య. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అంటే సహజంగా జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. దాన్ని హోమ్ సెక్రటరీ పర్మిషన్ తోటి చేయాలనే నిబంధన ఉన్నది. ఆ నిబంధనకు లోపడి చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లన్నీ ఆ నిబంధనలను అతిక్రమించి దానికి సంబంధం లేకుండా చేసిన అక్రమ ఫోన్ ట్యాపింగ్లన్నీ ఇవాళ సజ్జనార్ గారు మాట్లాడుతూ ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్, లీగల్ ఫోన్ ట్యాపింగ్స్ ఉంటే దాని గురించి ఎవరికి దాన్ని మాట్లాడడానికి లేదు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఆధారాలు వాళ్ళు ప్రభుత్వము పోతుంది అని తెలవగానే ఇమీడియట్గా సీసీ కెమెరాలను పూర్తిగా బంద్ చేసి వాళ్ళకున్న సాక్ష్యాలను విధ్వంసం చేయడం, తీసుకుపోయి హార్డ్ డిస్క్లను తీసుకుపోయి మూసీ దగ్గర దాన్ని పడేయడం, ఇవన్నీ అందరికి తెలిసిన విషయాలు. ఆధారాలు సరి అయిన రీతిలో లేనందున దాన్ని సేకరించడానికి సమయం పట్టడం, ప్రధాన నిందితుడు ప్రధానంగా ఆరోపణ ఉన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ప్రభాకర్ రావు గారు దేశంలో లేకపోవడం, వారు ఇక్కడికి రప్పించడానికి జరిగినటువంటి సమయం కాలయాపనకు ఉన్నటువంటి ప్రధానమైన కారణం.
ఇది గుర్తించకుండా కేవలం 2 సంవత్సరాలుగా జరుగుతుంది అన్న ఒక అంశం మాత్రమే, కాలయాపన ఒకటి మాత్రమే కనబడుతుంది, కానీ దాని వెనుకున్నటువంటి అంశం ఇది కనబడతలేదు. తర్వాత ఈ దేశంలో జరిగినటువంటి ఏ ఒక్క విచారణలు సంవత్సరంలో 6 నెలల్లో పూర్తయి దాని మీద శిక్షలు వేసిండ్రు? ఒక తెలంగాణలోనే కానీ దేశంలో జరిగిన అనేక వాటి మీద విచారణలు జరిగినాయి, జరుగుతున్నాయి, కంటిన్యూషన్ ఏవైనా సంవత్సరాల తరబడి జరుగుతాయి. మన చట్టాల్లో ఉన్నటువంటి పుసుగులను తీసుకొని వేరే ఎవరైతే నిందారోపణ ఉన్నవాళ్ళు దాన్ని ముందుకు తీసుకువెళ్ళి సాధ్యమైనంత సమయం తీసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. రైట్. సహజంగా జరిగేటువంటి పని. శ్రీనివాసరావు. ప్రభుత్వ చిత్తశుద్ధి శ్రీనివాసరావు గారు కంటిన్యూ. వీళ్ళు ప్రధానంగా మాట్లాడుతున్న అంశం కేసీఆర్ గారిని అసలు నోటీసులు పంపించడం ఏంది, పంపించిన నోటీసులు ఇంటికి అతికించడం ఏమిటి, అదేవిధంగా ఆయనను పిలిచి విచారణ చేయడం ఏంది. ఆయన విచారణ చేయడం అంటే తెలంగాణ ప్రజలను ఆత్మగౌరవాన్ని అవమానించడం అని చెప్పేటువంటి అంశం ఏదైతుందో అది ఎంతవరకు సత్యం అనేది ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు మన వెంకటరెడ్డి గారు కానివ్వండి, జార్జిరెడ్డి గారు కానివ్వండి, మన విశ్లేషకులు కానీ అందరూ చెప్పారు. పొరపాటండి. ఈ దేశం ప్రజాస్వామ్యం అంటేనే సామాన్యుడి నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అందరు వ్యక్తులు చట్టానికి లోబడి ఉండాలనేటువంటి దాని ప్రధానమైనటువంటి సూత్రం. నేరారోపణ జరిగినప్పుడు దానికి ఖచ్చితంగా వాళ్ళు దానికి సంబంధించినటువంటి అధికారులకు వివరణ ఇచ్చుకోవడం, దానికి సంబంధించిన ప్రూవ్ చేసుకోవడం అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీ గారు కానివ్వండి, పివి నరసింహారావు గారు కానివ్వండి, పక్కన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా శిబు సోరెన్ గారు కానివ్వండి, పక్క రాష్ట్రమైన జయలలిత గారు కానివ్వండి, అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి పదవుల నుంచి దిగిపోయినటువంటి వాళ్ళు, పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, నిన్నగాక మొన్న ఢిల్లీలో ఉన్నటువంటి మన ఆయన అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా దీంట్లో అందరూ కూడా ముఖ్యమంత్రిగా జైల్లో ఉన్నారు. కాబట్టి ఈ చట్టానికి అతీతం కానటువంటి విషయాన్ని ఇదేదో ఒక పెద్ద అతీతమైన, అది కూడా ఆయనకి ఇచ్చింది సిఆర్పి 163 కింద ఒక సాక్షిగా మాత్రమే పిలిచారు, నేరస్తుడిగా పిలవలేదు. దాని గురించి వాళ్ళు దానికి ఆయనకు ఏదైతే అబౌవ్ 60 years ఉన్నాడు కాబట్టి అతను వెసులుబాటు కూడా ఇచ్చిండ్రు, అతను కావాల్సిన దగ్గర విచారణ జరిగే విధంగా. చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి క్రియను దాన్ని అనవసరంగా ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిండ్రు. ఇదేదో జరుగుతున్నటువంటి పుసుగులను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు నోటీస్ ఇచ్చిన చెప్పడం ఏదైతే ఉందో పూర్తిగా కూడా అసంబద్ధమైనటువంటి విషయం. కోర్టులో, సుప్రీంకోర్టులో ఎక్కడైతే జరిగిన దాని తర్వాత వేసినటువంటి సిట్టు కంటిన్యూషన్ ప్రాసెస్లో ఈ వారికి కంటిన్యూషన్గా హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, సంతోష్ గారికి, తర్వాత కేసీఆర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇంకెవరిని విచారించే వాళ్ళు ఉంటే విచారిస్తారు. విచారించిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి చర్యల మీద వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఈ సందర్భంలో ప్రభుత్వం చిత్తశుద్ధిని కానీ సమయాన్ని కానీ శంకించాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నికల ముందు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయదలుచుకుంటే, దీన్ని రాజకీయంగా వాడుకోదలుచుకుంటే, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం లోపల వారికి ఎంతో కొంత సానుభూతి వస్తుందని రాజకీయ కోణంలో చూడకుండా కేవలం సిట్టుకు దానికి స్వతంత్ర ప్రతిపత్తినిచ్చి వాళ్ళు క్లియర్గా చేసి అంశానికే ప్రాధాన్యత ఇచ్చింది తప్ప రాజకీయ కోణంగా చూస్తే ఇంకో 15 రోజుల తర్వాత చేయొచ్చు విచారణ. ఎందుకు ఇప్పుడు చేసిండ్రు? ఈ విషయాన్ని అందరూ గమనించి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వారిని చేస్తుంది. అయితే వెంకటరెడ్డి గారు కానీ మిగిలిన పెద్దలు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు జైల్లో పెడతామన్నారు, జైల్లో పెట్టలే అయ్యా. కవిత గారిని జైల్లో పెట్టడానికి ఎందుకంత సమయం తీసుకున్నారు? పార్లమెంట్ ఎన్నికల ముందు పెట్టినారు. దేనికైనా ఒక విధానం ఉంటుంది, ఆ ప్రాసెస్ ప్రకారం చేస్తారు. మీకేదైతే విధానాలు అడ్డంగా ఉంటాయో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ ప్రొసీజర్ ప్రకారం చేయాల్సి వస్తుంది. దానికి ఏమైనా నేర నిరూపణ, దానికి ఆధారాలు సవ్యంగా ఉన్నప్పుడు చేస్తారు. కేవలం కక్ష సాధింపుకు విచారణ కోసం జైల్లో పెట్టి చేయాలంటే కేసీఆర్ గారు చేసినట్టు చేయొచ్చు. ఆ విధంగా చేయొద్దనే కదా ప్రజాపాలన అంటే. డెమోక్రటిక్ ప్రాసెస్లో ప్రజాస్వామ్య విధానంగా చేయాలన్నటువంటి అంశం కాబట్టి దానికి అనుగుణంగా జరుగుతుంది. కేవలం కక్ష సాధింపుకు తీసుకుపోయాన్ని జైల్లో కూర్చోబెట్టినంత మాత్రాన అంత తృప్తి పడతారు. నిజంగా నేర నిరూపణ చేసి, నేర నిరూపణ అయిన సందర్భంలో జైల్లో కూర్చోబెట్టి దాని మీద అవసరమైతే రికవరీస్ కూడా అప్పుడు రికవరీస్ కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం బీహార్లో చూసినాం, నితీష్ కుమార్ గారి గవర్నమెంట్లో అనేకమైనటువంటి కరెక్ట్ వాళ్ళ మీద రికవరీస్ చేసిండ్రు. దానికి ఆస్కారం లేకుండా ఏం లేదు. హలో, ఇంతకుముందు ఇంత చెప్పారు అన్న, మీరు చెప్పినంత రైటే. నిన్న ప్రజలని రెచ్చగొట్టిరు కదా, ఇష్టారీతిగా మాట్లాడారు కదా. ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినాయి?
ఎఫ్ఐఆర్లు ఇప్పుడు ఒకటి ఏంటంటే పొలిటికల్ కేసులకు అత్యవసర తీవ్రంగా ఇప్పుడు ఒకటి మీకు ఐడియా ఉంటుంది శ్రీనివాసరావు సార్. చూసిన అన్ని కూడా ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి ఏంటండి, ప్రతి వీడియో స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్, యూట్యూబ్ల మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఏ పోలీస్ స్టేషన్ విచారణకు చాలవు. అందులో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ మీడియాలో వచ్చింది, అంత మీడియాలో వచ్చింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే చట్టపరంగా అవసరం, చట్టపరంగా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటారండి. కాకపోతే వాళ్ళు రెచ్చగొట్టినటువంటి ఒక్క నిమిషం అండి, ఒకే నిమిషం నాకు, వాళ్ళు రెచ్చగొట్టినటువంటి విధానం ఎవరో 2,000 మందిని 3,000 మందిని తీసుకొచ్చుకొని అక్కడ వంటలు వండించుకొని కూర్చోబెట్టి ఒక హైప్ క్రియేట్ చేసి దాని ఏమంటారు ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అది బలి చేస్తుంటే సామాన్య ప్రజలే కదా అందులో కేసులలో రేపు పొద్దున ఇరుక్కునేది. నాయకులు మాత్రం హ్యాపీగానే ఉంటారు కదా. వాస్తవమే మీరు అనేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఒక పాశవిక ఆనందం ఉందండి, ఒక రాక్షస ఆనందం ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ప్రజలను హింసించి రెచ్చగొట్టి దాని మీద ఎళ్ళ తీసుకోవడం వాళ్ళ ఉద్యమ కాలము. ఉద్యమం అప్పుడేమో ఆ ఉద్యమం కోసం చేసిండ్రు, ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం, వ్యక్తి పూజ కోసం, స్వార్థం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియ ఇది. ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు, దీని మీద సరిగ్గా స్పందిస్తారని నేను భావిస్తున్నాను. రైట్. నరసింహరావు గారు చెప్పండి సార్. మనం ఇప్పటి వరకైతే తెలంగాణలో ప్రజల ఎవరికి బాట వేస్తారో, ఎవరికి పెద్దపీట వేస్తారో అనేది వాస్తవాన్ని చూసాం. అప్పుడు టీడీపీకి 9 సంవత్సరాలు పట్టం కట్టారు, అదేవిధంగా టీడీపీ అయిపోయాక కాంగ్రెస్కు 9 సంవత్సరాలు పట్టం కట్టారు, కాంగ్రెస్ అయిపోయాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్కు 9 సంవత్సరాలు పట్టం కట్టారు. ఆ పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ కావాలని కాంగ్రెస్ పట్టం కట్టారు. కానీ ఇదంతా కూడా జరుగుతుంటే సామాన్యమైన పౌరులకు కావచ్చు, సామాన్యమైన ప్రజలకు కావచ్చు ఈ ప్రభుత్వాలు చేసిందేంటి? ఒకరికొకరు పోతూ ఉన్న తరుణంలో ఇప్పటి వరకు చేస్తే కనుక ఏం చేసినా కానీ ఒక పారదర్శకంగా చేస్తున్నామనడం తప్ప ఒకరినొకరు నిందించుకోవడం, ఈ పార్టీ ఆ పార్టీలో కలిసింది, ఆ పార్టీ ఈ పార్టీలో కలిసింది, ఈ రెండు పార్టీలు కలిసి గుమ్లాట ఆడుతున్నాయంటే ఇప్పుడు ప్రత్యక్షంగా చెప్పదగ్గది. బీఆర్ఎస్ అయితే క్లారిటీగా చెప్తుంది. ఎందుకంటే అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లలో అందరికీ నోటీసులు ఇచ్చారు, పిలిచారు. ఇప్పుడు కూడా నోటీసులు ఇచ్చారు, పిలిచారు. ఈ ఎలక్షన్లో రేపు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మళ్ళీ పిలుస్తారు, వస్తారు. ఇంకేముంది, అయిపోయి ఇంకేం లేదు కేసుది. వీళ్ళు జడ్జీలు కాదు, పోలీసులు మాత్రమే జడ్జీలు కదా తీర్పు ఇవ్వాల్సిందే అనేది కేటీఆర్ చెప్తున్నారు. ఎలా చూడొచ్చు నిజంగానే? ఒకటేమో ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి కొన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని నడిపినటువంటి వాళ్ళు వ్యవస్థల్ని అవహేళన చేస్తూ మాట్లాడటం అనేటిది సమంజసం కాదు ఎవరికైనా. ఇక మీరు అడిగినటువంటి అంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే ఇప్పుడే మన స్క్రోలింగ్లో కేటీఆర్ మన సిట్ చీఫ్ని ఆయన జడ్జి కాదన్నారు. సిట్ అనేటువంటిది ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ. అతను ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు, చాలా కాలంగా మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అతనికి ఈ టెలిగ్రాఫ్ చట్టంలో ఉన్నటువంటి చట్టం ఏం చెప్పింది తెలుసు, వాళ్ళు స్కూల్ తెలుసు. గత 5-6 నెలలుగా ఆ కేసును క్షుణ్ణంగా పరిశీలించినటువంటి, అధ్యయనం చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మనం అట్లా తేలిగ్గా మాట్లాడుతున్నామంటే అది మన యొక్క ప్రవర్తనని బహిర్గతం చేస్తుంది. మాట్లాడకుండా ఉంటే మన శోభ పెరుగుతుంది, మాట్లాడితే ఏమైందంటే లైట్గా తీసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది ప్రజలు. అట్లా తీసుకున్నారు కాబట్టే అసెంబ్లీలో స్థలాలు మారిపోయాయి. ఒకళ్ళు అటువైపు వాళ్ళు ఇటు వచ్చారు, ఇటువైపు వాళ్ళు అటు వచ్చారు. కనీసం దీన్ని బేస్ చేసుకునైనా మన యొక్క పరిణితి చెందినటువంటి విధానాన్ని, పరిణితి చెందినటువంటి భాషను మాట్లాడితే సభ్య సమాజం హర్షిస్తుంది అనేటువంటిది. ఇక రెండో విషయానికి సంబంధించినంత వరకు వచ్చినట్లయితే నేను ఇందాకే ప్రస్తావన చేశాను. బహుశా నాకు ఈ మధ్య కాలంలో లాస్ట్ 15 డేస్ నుంచి జరుగుతున్నటువంటి తీరును చూసినట్లయితే దీన్ని శ్రీనివాసరావు గారు కూడా అదే చెప్పారు, ఎలక్షన్ కోసమే జరుగుతుంది అని అయితే నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. మేయర్లు ఇవాళ హైదరాబాద్ మేయరే కాంగ్రెస్లో గెలిచినటువంటి వ్యక్తి కాదు. కాంగ్రెస్లో ఎమ్మెల్యేలు ఎంతోమంది మారారు. కాబట్టి రేపు ఎంపీ చైర్మన్లని, మేయర్లని తన వైపు తిప్పుకోవడం అది పెద్ద విషయం కాదు. కాబట్టి ఎలక్షన్స్లో గెలవాలనేటువంటి ఉద్దేశంతో లేదేమో అని ఒక 15 డేస్ నుంచి చూసినట్లయితే కొంత సీరియస్నెస్ అయితే కనపడుతుంది. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది చూసిన తర్వాత కానీ మనం మాట్లాడగలుగుతాం. వెంకటరెడ్డి గారిలో ఆవేదన, తర్వాత జోజిరెడ్డి గారిలో ఆవేదన, ఇవన్నీ సమాజంలో అనుకుంటూనే ఉన్నారు.
కాళేశ్వరం మీద ఏం జరిగింది ఏం జరగలేదని. బట్ కాళేశ్వరం ఏమో సిబిఐకి ఇచ్చారు. తర్వాత సిబిఐకి మనకు తెలిసినటువంటిది ఏంటంటే ఛార్జ్ షీట్లు, తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ ఇంకా వెళ్ళనట్టు అంటున్నారు. మరి చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పారు, మీరు కవిత అప్పుడు లేట్ చేయలేదా అని. ఇవన్నీ ప్రతి టైంలో ఇవన్నీ ఉంటుంటాయి. వాటన్నిటిని కూడా సమీక్ష చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఎవరైతే ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలనేటువంటిది అందరూ కోరుకుంటున్నారు. రైట్. జోజిరెడ్డి గారు జోజిరెడ్డి గారు నా వాయిస్ క్లారిటీ ఉందా? ఓకే. జోజిరెడ్డి గారు, ఇప్పటికీ మనం చూస్తున్నాం ఏదైతే గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలే ఈరోజు రోడ్డెక్కారు. ఖచ్చితంగా మాజీ సీఎంను ఖచ్చితంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తారా? ఎందుకు ప్రశ్నించకూడదు? తప్పు చేసిన వారు ఉన్నారు కదా, అప్పుడు మీరే దానికి ప్రత్యక్ష సాక్ష్యం కదా అనేది అధికారులు చెప్తున్నాడు. కానీ కాదు, ఉవ్వెత్తున ఎగిసిపడ్డటువంటి కెరటాల్లాగా మళ్ళీ చూస్తున్నాం, మళ్ళీ అదే పోరు మొదలయ్యింది ఇక అని కేటీఆర్ అంటున్నాడు. నిజంగా రాష్ట్ర ప్రజలు కోరుకునేది అప్పుడంటే 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఖచ్చితంగా మా రాష్ట్రం మాకు కావాలని కొట్లాడారు. ఇప్పుడు ఏముందని కొట్లాడతారు? ఎందుకు కొట్లాడతారు? మంచి పరిపాలన కావాలంటే వాళ్ళ ఓటక్కే ఆయుధం, వజ్రాయుధం. ఇంకా దేనికోసమని మళ్ళీ రోడ్డెక్కి కొట్లాడతారు? ఎలా చూడొచ్చు? ప్రజలు ఏ విధంగా కూడా దానికి సపోర్ట్ గా తప్పు చేసేవానికి సపోర్ట్ చేయరండి. ఏదో కొంతమంది అన్యాయులు దగ్గర లాభపడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా చేస్తారు తప్ప సపోర్ట్ గా, లేదంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకున్న కిరాయి మనుషులు వాళ్ళతోటి ఫ్యూచర్ ఏదైనా పని పడుతుంది, మాకు ఏదో పదవి వస్తుంది, లేకపోతే ఈ పార్టీ పదవులు ఉంటాయి, లేకపోతే ఫ్యూచర్ లో మేము కొట్లాడినాం కాబట్టి మాకు ఇది అడగొచ్చు అనే వాళ్ళు తప్ప ఎవరు రారు. నేను ఒకటి ఇందాక శ్రీనివాసరావు గారిని అడిగింది ఏంటంటే, ఇంత రెచ్చగొడుతుంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే సిట్ అధికారి సజ్జనార్ గారు ఉన్నారండి, సజ్జనార్ గారు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ ప్రభుత్వంలో ఆర్టీసీ చైర్మన్ గా పనిచేయడం జరిగింది. ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసినప్పుడు యూనియన్లనే ఎత్తిపడేశారు. కార్మికుల హక్కులని రాసి కార్మికులను మొత్తాన్ని ఆ యూనియన్ అనేది లేకుండా చేయించారు. మరి ఇవాళ అదే ఆర్టీసీ చైర్మన్ గా చేసిన తనని ఇవాళ ఏమంటున్నారు, నీ డీజీపీ కోసం నువ్వు ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నావు, నీ అంతు చూస్తావంట. ఏంటంటే అది అంతు చూస్తాడంట. ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాట అంటది. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ఒక్కరి మీద చర్య తీసుకుంటే కింద ప్రజలు కూడా ఆలోచన స్టార్ట్ అవుతుంది అంటాను. నేను తప్పు చేస్తున్నానండి, నాపై చర్య చేపట్టినప్పుడు నాతో ఎన్నుకున్న వాళ్ళు కూడా ఆయన మీద చర్య చేపడుతున్నారు. ఇక్కడ ఎవరు కూడా సామాన్యులు బలి అవుతున్నారు తప్ప నాయకులు ఎవరు బలిగాట. నా బాధ అది. ఎంతో మంది ఇలా రెచ్చగొట్టి వాళ్ళని ముందుకు తీసుకుపోయి వీళ్ళు వెనక తప్పించుకుంటున్నారు. ప్రతి నాయకుడు చేసే తప్పు అదే. నాయకుడు చేయబట్టి సామాన్యులు బలి అయిపోతున్నారు. దీనిపై ఎందుకు చర్యలు చేపట్టలేదని అంటున్నా. ఇలా కేసీఆర్ గారు సాక్ష్యం అంటున్నారు. చేసిన ముద్దాయే తనైతే చేసిందే చేపించినప్పుడు చేసిన వాడి కంటే చేపించిన వాడే శిక్షార్హుడు అని చెప్పేసి మన చట్టంలో చెప్తున్నప్పుడు అన్న తర్వాత ఇంకా సాక్ష్యం ఏంటండి? ప్రూవ్ అవుతున్నాయి అన్ని కూడా. కొన్న కూతురే చెప్తుంది ట్యాపింగ్ అయిందని. మీకు అది సాక్ష్యాలు లేవా? ఎన్ని రోజులు సాక్ష్యాలు కావాలండి? ఇప్పుడు వాళ్ళ విట్నెస్ అంటే ఇది కోర్టులో తెలిసాల్సి గాయాలే లేదు, కోర్టు దాకా పోయినారు. అదొక 50 సంవత్సరాలు. ఎవరు బతుకుతున్నారండి అప్పటికి? ఏ ప్రజలకు తెలుస్తుంది? నీతి న్యాయం ఇవన్నీ మర్చిపోయి ఇష్టారీతిగా ప్రవర్తిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలా? నేను పబ్లిక్ రెచ్చగొట్టినందుకు వారిపై ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా? ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షిస్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటి కాదు అనేది డిసైడ్ కొడతారండి. రైట్. నిజంగానే ఒకవేళ తప్పు చేసిన వారు ఎంత పెద్దవారైనా కానీ శిక్షకు అర్హులే అనేది మాత్రం ఖచ్చితంగా చట్టాలు చెప్తున్నాయి. ఎవరు ఎంత తప్పు చేసినా కానీ దాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిన శిక్ష అనేది మాత్రం ఖచ్చితంగా కోర్టులు ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రజలు కూడా దానికి తగ్గట్టే గుణపాఠం చెప్తారు. అది రాజకీయంలో. ఇక ఎవరు తప్పు చేసినా కానీ తప్పించుకునే ప్రసక్తి అయితే ఉండకపోదు అనేది మాత్రం సుమన్ న్యూస్ ద్వారా కోరుతున్నాం. ఈ నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్గా లేకుంటే ఇంకేదైనా కానీ కుంభకోణాలకు సంబంధించి అనే కానీ ఎవరే ఎంత పెద్దది వారైనా కానీ ఏదో ఒక రోజు శిక్షకు అర్హులు కావాల్సిందే. అలాంటిది ప్రజల వద్ద ముందుకు వెళ్ళిన పాలన లోపల పారదర్శకాలే తప్ప ఏవైనా కొని ఆ ప్రజలను మోసం చేసేదా లేదంటే ఒకరిని భయపెట్టించే రీతిలో ఉండద్దు అనేది
స్వతంత్ర న్యూస్ కోరుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు బిగ్ టెక్లో పాల్గొన్నటువంటి కస్బా శ్రీనివాసరావు గారికి, గంగాపురం వెంకరెడ్డి గారికి, నరపరాజు నరసింహరావు గారికి, అదేవిధంగా జోజిరెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరో బిగ్ టెక్లో మళ్ళీ కలుద్దాం. చూస్తారండి స్వతంత్ర.